పార్టీ అధిష్టానం చెప్పిందొకటి, కేడర్ చేసేది మరొకటిలా ఉంది కోనసీమ జిల్లా రాజోలు జన సైనికుల పరిస్థితి. గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. వర్గపోరు భగ్గుమంటోంది. షర్టు కాలర్లు పట్టుకొని నడి రోడ్డుపైనే పచ్చిగా కొట్టుకునేంత వరకు వెళ్ళింది పరిస్థితి. రాజోలు జనసేనలో ఈ దుస్థితికి కారణమెవరు? స్ట్రీట్ ఫైట్తో పార్టీ ప్రతిష్ట మంట కలిసిందా? అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్తో ఇరు వర్గాల మధ్య ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సయోధ్య కుదిర్చారా? అయినా పరిస్థితిలో మార్పు రాలేదా? రాష్ట్రంలో జనసేన పార్టీకి బలమైన స్థానం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం. పార్టీ వరుసగా 2 సార్లు గెలిచిన ఏకైక సీటు ఇదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజోలు నియోజకవర్గం అంటే అత్యంత గౌరవం. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీలో చేరారు. దీంతో జనసేనని పవన్ మాత్రం రాజోలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా సమస్యలపై పోరాడి అండగా నిలిచారు. రాజోలు వాసులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్న దేవ వరప్రసాద్ను ఎన్నికల బరిలో దించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గౌరవించిన రాజోలు నియోజకవర్గ ప్రజలు జనసేన ఎమ్మెల్యేగా ఈయన్ను గెలిపించారు. ఆధిపత్య పోరు కారణంగా ఎన్ఆర్ఐ వెంకటపతి రాజా, రాజోలు నియోజకవర్గ జనసేన నేతలు దెరిసాల బాలాజీ, పినిశెట్టి బుజ్జి మధ్య విభేదాలు తలెత్తాయి. తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు గొడవలు తారాస్థాయికి చేరి 2 వర్గాల నేతలు నడి రోడ్డుపైనే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాలర్లు పట్టుకుని గుంజుకుని పార్టీ పరువును బజారుకీడ్చారన్న విమర్శలు వచ్చాయి. 2 వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. మరోవైపు సకినేటిపల్లి మండలం కేసనదాసుపాలెం పెద్దింట్లమ్మ గుడి కమిటీ విషయంలోనూ కొంతకాలంగా 2 వర్గాల నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఈ టెంపుల్ కమిటీని ఏర్పాటు చేశారు. పాలకవర్గం అవినీతి అక్రమాలకు పాల్పడటంపై జన సైనికులు గతంలో పోరాటం చేశారు. అధికార బలంతో వైసీపీ నేతలు జనసేన నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో గాజు గ్లాసు పార్టీ గెలవటంతో వైసీపీ పాలనలో నియమించిన పెద్దింట్లమ్మ గుడి కమిటీని తొలగించాలన్న డిమాండ్ వస్తోంది. జనసేన కేడర్తో పాలకవర్గాన్ని నియమించాలన్న అంశాన్ని ఎన్ఆర్ఐ వెంకటపతి రాజా తెరపైకి తెచ్చారు. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వేసిన కమిటీకి దెరిసాల బాలాజీ, పినిశెట్టి బుజ్జి సహకరిస్తున్నారని రాజా ఆరోపిస్తున్నారు. ఇక రాజోలు జనసేనలో తారాస్థాయికి చేరిన వర్గ విభేదాలు పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇరు వర్గాలతో చర్చించారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని, లేకపోతే సీరియస్ యాక్షన్ తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి నియోజకవర్గ ప్రజలకు సేవలు చేసేందుకు సహకరించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించడంతో దారికి వచ్చారని లోకల్ టాక్. ఇరు వర్గాల నేతల మధ్య ఎమ్మెల్యే సయోధ్య కుదిర్చారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విభేదాలను విడనాడి ఐక్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సమక్షంలో ప్రకటించారు. తరచూ కలహించుకునే ఈ నేతల ఐక్యతారాగం మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి మరి.